డాక్టర్ కాసరనేని సదాశివరావు గారి జీవన గానం సదాశివం 11వ చివరి భాగం 22/3/26. నా విదేశీ యానం. నేను డాక్టర్ అయిన తర్వాత 1 సంవత్సరం ఇంగ్లాండ్లో పనిచేయాలనుకునేవాడిని. అప్పటి ఆర్థిక పరిస్థితి సహకరించనందువల్ల ఆశ వదులుకున్న. ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత విదేశాలకు వెళ్ళే తీరుబాటు లేదు. 1950 చివరి నుండి చాలామంది యువ డాక్టర్లు అమెరికా వెళ్ళటం ప్రారంభించారు. వెళ్ళిన వారు ఎప్పుడైనా స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు వాడి అనుభవాలు తెలుసుకుంటూ ఉండేవారు. తర్వాత మా తమ్ముడు మన్మథరావు అమెరికా వెళ్ళిన తర్వాత తరచూ అక్కడికి విషయాల గురించి వ్రాస్తూ ఉండేవాడు. మా పిల్లలు డాక్టర్లు అయిన తర్వాత పెద్దమ్మాయి అల్లుడు ఇంగ్లాండ్ వెళ్ళారు. ఆ తర్వాత రెండవ అల్లుడు అమ్మాయి ఇంగ్లాండ్కి వెళ్ళటం జరిగింది. తర్వాత మా పెద్దవాడు కూడా ఇంగ్లాండ్ వెళ్ళారు. తర్వాత మా మేనకోడల భర్త నరసింహారావు అమెరికా వెళ్ళారు. వీళ్ళందరూ మమ్మల్ని రమ్మని రాస్తూ ఉండే. మా వద్దనే పెరుగుతున్న మా పెద్దమ్మాయి కుమారుడు సమీర్ ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడి నుండి అమెరికా ఒలింపిక్స్ జరిగే సమయాన్ని అమెరికా పర్యటన కూడా చేసి వచ్చి నేను వెళ్ళటానికి వెనక ముందు ఆలోచించటానికి కారణం నా ఆస్తమా జయప్రదామ తిరిగి వచ్చిన తర్వాత వేసవి కాలంలో ఇక్కడకు అక్కడికి తేడా ఏం లేదు. అందువల్ల ఆస్తమా గురించి భయపడాల్సింది ఏమీ లేదు అని ప్రోత్సహించారు. ఆ సమయానికి మా పెద్ద బావగారు వర్మగారు అమెరికా ప్రయాణానికి సిద్ధపడి మేమిద్దరం 1985 జూన్ 30వ తేదీ అమెరికా బయలుదేరారు. జూలై మొదటి వారంలో జరిగే తానా సభలకు కూడా నాకు ఆహ్వానమై అదే తానా సభలకు హాజరు కావటం కొరకు బయలుదేరి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మా ఫ్లైట్లోనే వచ్చారు. అప్పటికి 15 ఏళ్ల నుండి అతను పరిచయం. చాలా ఉత్సాహవంతుడు, వాక్చాతుర్యం కల వ్యక్తి. అందువల్ల నా ప్రయాణం చాలా సునాయాసంగా సాగింది. బొంబాయిలో ఉదయం 7 గంటలకు బయలుదేరిన మేము లాస్ ఏంజల్స్ విమానాలు దిగేటప్పటికే ఆవిడ డెసిగ్నేషన్ అంటే కరెక్ట్గా తీసుకో. నేను రాసా, నీకు పెట్టాను. చాలా ఉత్సాహవంతుడు, వాక్చాతుర్యం గల వ్యక్తి. అందువల్ల మా ప్రయాణం చాలా సునాయాసంగా జరిగింది. బొంబాయిలో ఉదయం 7 గంటలకు బయలుదేరిన మేము లాస్ ఏంజల్స్ విమానాలు దిగేటప్పటికీ అక్కడ సమయం 6:30. మేము ప్రయాణం చేసిన సమయం 24. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నందువల్ల జరిగిన పరిణామం. మొత్తం మీద విమానంలో 2-3-4 సార్లు భోజనం పెట్టి అక్కడ విమానం దిగేటప్పటికీ ఇంకా సూర్యుడు తీక్షణంగానే ఉంది. నాకైతే ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి సూర్యుడితో పాటు ప్రయాణించాం కదా, మన ఊళ్ళో సూర్యుడు అస్తమించి మళ్ళా ఉదయించాలి కదా అనే భావమే ఆశ్చర్యం కలిగి. డాక్టర్ నరసింహారావు, అరుణ ఇద్దరు ఎయిర్పోర్ట్లో మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వారు అక్కడికి 120 మైళ్ళ దూరంలో ఉన్న పామ్ స్ప్రింగ్ అనే పట్టణంలో ఉంటారు. అక్కడి నుండి బయలుదేరి 1 గంటన్నర లోపే అక్కడికి. ఇంకా పొద్దు కనిపిస్తూనే ఉంది. వెళ్ళిన వెంటనే కాసేపటికి భోజనం చేస్తారా? ఇదేమిటి పొద్దుకోక ముందే భోజనం చేస్తారా? పొద్దుకోకడానికి చాలా టైం ఉంది, మనం టైం ప్రకారం భోజనం చేయాల్సిందే. తర్వాత 10:30 పొద్దుకోకింది. సూర్యాస్తమయం నిద్ర బట్టి పట్టకుండా 3:30-4 గంటలకు తెల్లవారింది. భూమధ్య రేఖకు ఉత్తరం చాలా దూరంగా ఉన్న ప్రదేశాల్లో పరిస్థితి అది శీతాకాలం అయితే పగలు చాలా తక్కువ, రాత్రి చాలా ఎక్కువ. అక్కడ ఏ పని చేసేవాడైనా సూర్యోదయం అస్తమయంతో సంబంధం లేకుండా గడియారంలా పనిచేస్తారు. 2-3 రోజులు వారితో ఉన్న తర్వాత లాస్ ఏంజల్స్లో జరిగే తానా సమావేశాలకు హాజరై ఆ 2-3 రోజులు ఎంతోమంది తెలిసిన వారికి నేను ఆనరరీ సర్జన్గా చేసే రోజుల్లో నా వద్ద తర్ఫీదైన డాక్టర్లను చాలామందిని కలిసి నేను అక్కడ దిగిన దగ్గర నుంచి నాకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు: విశాలమైన రోడ్లు, ఇది చాలా విశాలమైన బిల్డింగ్స్, వాటి పక్కనే అంతస్తుల వారీగా కారు పార్కింగ్. ఆ సమావేశాలు శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి ప్రారంభ గీతంతో ప్రారంభమైంది.
ఆమె మన దేశంలో పుట్టి పెరిగి కొద్దిగా సినిమాల్లో నటించి గొప్ప గాయనిగా పేరు సంపాదించుకొని వివాహమైన తర్వాత ఇంగ్లాండ్లో స్థిరం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారి అన్నకూతురు. ఈ ప్రోగ్రాం కొరకు ఆమె ఇంగ్లాండ్ నుంచి పిలిపించారు. ఈ 2 రోజులు సాహిత్య కార్యక్రమాలు, ఆట పాటలతో తెలుగుదేశం నుండి చాలామంది కవులు, పండితులు ఆయన కూడా వచ్చి హరికథా ప్రవీణుడు శ్రీ వీరగంధం వెంకట సుబ్బారావు, ఆయన భార్య లక్ష్మీ పార్వతి, ఇంకా అప్పటికి భార్య కూడా వచ్చారు. ఆయన అంతకు ముందే ఎరుగుదురు. లక్ష్మీ పార్వతిని చూసి ఆమె మీ అమ్మాయా అని అడిగారు. ఆయన వివరంబరంగా కాదండి, భార్య అని చెప్పారు. అటువంటి అనుభవాలు ఇంతకు పూర్వం కూడా జరిగి విశాఖలో కేజీ హాస్పిటల్లో ఒక సీనియర్ డాక్టర్ పేషెంట్గా అడ్మిట్ అయ్యారు. ఆయన చూడటానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి చాలా ఆందోళనగా ఈవిడ మీ అమ్మాయా అని అడిగారు. దానికి అతను చాలా కోపంగా నో షీఈ్ మై వైఫ్ అన్న. నా తారాలు చేసిన భోజనపు ఏర్పాట్లు నాకైతే ఏ మాత్రం సంతృప్తి కలగదు. పులిహార దద్దోజనం మొదలై తయారు చేయించారు, కానీ అవి ఇంపితంగా లేవు. ఆ కార్యక్రమంలో జరిగిన ఒక చిన్న విశేషం, ఆడపిల్లలు తమ తండ్రులు సెక్స్ విషయంలో మగ పిల్లలు ఇచ్చిన స్వతంత్రం తమకు ఇవ్వటం లేదని ప్రసంగించదు. ఆ తర్వాత చాలా పట్టణాలు తిరిగినప్పటికీ కూడా నాకు కలిగిన అభిప్రాయం, మనవాడు ఎక్కువ కాలం అమెరికాలో ఉన్నప్పటికీ స్థానికుల్లో కలిసిపోకుండా ఎవరికి వారుగా ఉండరు. దానివల్ల తరువాత తరం వాళ్ళకు వచ్చిన ఇబ్బంది, ఇంట్లో తమ ప్రవర్తన ఒక విధంగా ఉండాలి, బయట వేరొక విధంగా ఉండాలి అనేది సమస్యాత్మకంగా. ఈ 3 రోజులైన తర్వాత మళ్ళా సామ్ స్ప్రింగ్స్కు వెళ్ళి అక్కడ కొన్ని రోజులున్న తర్వాత మిగతా ప్రదేశాలకు వెళ్ళటానికి బయలుదేరాం. దీని కొరకు విమానపు కంపెనీలు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాయి. అమెరికా వచ్చే సందర్శకులు వివిధ ప్రదేశాలకు వెళ్ళటానికి 8 టిక్కెట్లు $600 అమ్మేవారు. మేము ఏ ప్రదేశాలు చూడదలుచుకున్నామో ఆ లిస్టు ముందే ఇవ్వాలి. సెంట్ లూయిస్ దగ్గర మధుసూదన్ రావు దంపతులు ఏర్పాటు చూశారు. లాస్ ఏంజల్స్ నుండి సెంట్ లూయిస్ వచ్చి అక్కడి నుంచి మిగతా పట్టణాలకు ప్రయాణం ఏర్పాటు చేసుకున్నారు. దాని ప్రకారం అట్లాంటా, వాషింగ్టన్, న్యూయార్క్, మాంచెస్టర్ డాక్టర్ నర్మరావుతో అక్కడి నుంచి కారులో నయాగరా తిరిగి న్యూయార్క్ వచ్చి అక్కడి నుంచి ఇంగ్లాండ్ బయలుదేరి అప్పటికి 5 వారాలు అమెరికాలో ఉన్నాం. ఈ ప్రయాణంలో చెప్పుకోదగింది చికాగో, డెట్రాయిట్. చికాగోలో సిటీ సెంట్రల్ హాల్లో ఉన్న డాక్టర్ మాకు సన్మానం చేశారు. 100 నుంచి 125 మంది పాల్గొన్నారు. యలవర్తి రామరాజభూషణ్ రోసయ్య గారి కుమారుడు ఈ సభను నిర్వహించారు. ఆ తర్వాత డెట్రాయిట్ వెళ్ళినప్పుడు నాకు వారు ఆదివారం నాడు పిక్నిక్లో ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వాని చాలామంది పూర్వ విద్యార్థులు కలిశారు. ఆ పట్టణంలో నా పూర్వ విద్యార్థి వేమూరి రమేష్ ఇంట్లో దిగా. మరొక పూర్వ విద్యార్థిగా డాక్టర్ గణేష్ కుమార్ గుంటూరులో డాక్టర్ అనంతరామ శాస్త్రి గారి కుమారుడి ఇంటికి వెళ్ళారు. అతని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గదిని పరికించి చూశాను. గణేష్ కుమార్ వెంటనే లైబ్రరీ పక్క గదిలో ఉన్నదని తీసుకుని వెళ్ళి చూపించి మాకు కావాల్సిన పుస్తకాలన్నీ తీసుకెళ్ళడం. అతను వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు డాక్టర్ కడియాల వాసుదేవరావుకు క్లాస్మేట్. డిబేట్లో అతను పార్ట్నర్. హాస్పిటల్ కంటే నేను చాలాసార్లు వారిని బుక్ షాపులోనే కలిసేవారు. అందువల్ల నా సాహిత్యాభిమానం ఆయనకి తెలుసు. పుస్తకాలు నీకు ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ నా వల్ల అయ్యే పని కాదని తెలుసు. మరొక పూర్వ విద్యార్థి డాక్టర్ వడ్లమూడి రాజేంద్ర ప్రసాద్ బ్రేక్ఫాస్ట్కి ఆహ్వాని స్వయంగా తయారు చేసి వడ్డించి ఆదివారం సెంట్రల్ హాల్లో అందరం పేక ఆడుకున్నాం. డాక్టర్ల జీవన విధానం. ఎక్కువ మంది డాక్టర్లు పగలు డ్యూటీలో అక్కడ క్యాంటీన్లో దొరికే ఆహారం తీసుకొని రాత్రులు మాత్రం అక్కడ రాగానే రైసు, కూరలు భోంచేస్తారు. డ్రింక్ చేసే అలవాటు చాలా కొద్ది మందికి మాత్రమే. అప్పటికి దంపతులు ఒకరిద్దరు మాత్రమే డైవర్స్ చేసుకున్నారు. నాకు కలిగిన అభిప్రాయం ఏమిటంటే అంతా బాగానే ఉన్నారు, ఎక్కువ మంది ఒక చోటులో లేరు. అలా ఉండేటైతే కల్చరల్ దగ్గరగా ఉండేవారు, కానీ ఎవరు కలిసినట్టు కనిపించలేరు. నేను ఒకరిద్దరిని అడిగా, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే నీతో పాటు పనిచేసే వారిని ఎవరినైనా ఆహ్వానిస్తారా? లేదు అని మీ ఇరుగు పొరుగు వారిని ఎవరైనా పిలుస్తారా? దానికి లేదనే ఇప్పుడు చాలా పట్టణాల్లో మనవాడు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న లాస్ ఏంజల్స్లో ఉన్న యూనివర్సల్ స్టూడియో, రెండోది డిస్నీ ల్యాండ్ చూసిన తర్వాత
రామోజీ ఫిల్మ్ సిటీగా చెయ్యాలనే అభిప్రాయం కానీ మేము 2002లో అమెరికా హూస్టన్ నగరానికి వెళ్ళినప్పుడు టెక్సాస్లో అక్కడ నుండే మా అమ్మాయి వాడు పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తరువాత ఒక చివరి వారాల్లో 15 రోజులు ఎప్పుడు నవంబర్లోనే ఎప్పుడు మళ్ళీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఎప్పుడు బయలుదేరి రావాలి రిటర్న్ టికెట్. అప్పుడు మా మేనరుడు అక్కడ ఉన్నాడు, కాలిఫోర్నియాలో ఉన్నాడు, ఫ్రిమాంట్ అనేటువంటి వాడి ఇంటికి వెళ్ళి 15 రోజులు ఉన్నాం. అంటే అక్కడ కార్తీక మాసం సగం కాలం అక్కడే ఉన్న రోజు అభిషేకం, తర్వాత కార్తీక పౌర్ణమి నాడు అభిషేకంతో పాటు సత్యనారాయణ వ్రతం, ప్రసాదం ఇవన్నీ బాగా జరిగాయి. మా ఎదురుగా పింగళి వారు ఉండేవారు, వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా అంతే ఆర్థడాక్స్గా బాగా పనిచేస్తూ ఉండేవారు. అప్పుడు మా వాడు ఒక రోజే 2 రోజులు మమ్మల్ని ఆ లాస్ ఏంజలస్, లాస్ వెగాస్ ఇవన్నీ తిప్పారు. అది చేస్తాం. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఫిల్మ్ మేకింగ్ ఈ స్థాయికి దగ్గరగా ఉందనుకుంటా. కాలిఫోర్నియా స్టేట్లో ఫ్రెంచ్లో అనే నగరంలో ఉన్న మా విద్యార్థి డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ ఆహ్వానంపై అక్కడ విమానం మీద వెళ్ళి అక్కడ 2-3 రోజులు గడిపి తర్వాత కారులో శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరి అక్కడే కాలిఫోర్నియా ఈస్టర్న్ అక్కడ మా ఉయ్యూరుకి చెందినటువంటి డాక్టర్ ప్రపంచ దేశాలకే ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు. ఆయన ఆదేశాలు అంటే WHOలో పనిచేసిన వారు. ఆయన వాళ్ళు అక్కడ ఉండేవారు. మరి ఆయన పిలిచి మా గోపాలకృష్ణ గారు ఆయనకి మాతో ఘనమైన సన్మానం ఉయ్యూరులో జరిపించి పేరు జ్ఞాపకం వస్తుంది. తర్వాత చిన్న ఐలాండ్ మెయిన్ ల్యాండ్కు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా పిల్లలు లేకుండా నిర్మించారు. అక్కడ బాగా ఉంటుందని. శాన్ ఫ్రాన్సిస్కోలో గోల్డెన్ బ్రిడ్జ్ అనేది ఏదో ఉందని. అదే 2 అంతస్తులుగా మొదటిసారి చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలిగించక ఆ రాత్రి తిరిగి వచ్చి రత్తయ్య గారిలో బస చేశాం. ఆయన భార్య రమణమ్మ గుంటూరులో అక్కడ ప్రయాణానికి అవసరమైన ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ జయప్రదాంబ గారి దగ్గర నుంచి తీసుకున్నదట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మాకు బాగా మర్యాద తిరిగి ఫెరోను చేరాం. అక్కడి నుండి విమానం మీదుగా ఆదిగపూడి ప్రేమ్చంద్ గారు ఆయన WHO అంటే ప్రపంచ ఆర్థిక సంస్థ ఉంటే అందులో పనిచేశారు 35 ఏళ్ళు. తర్వాత ప్రపంచ దేశాలు చాలా వాటికి ఆయన ఆర్థిక సలహాదారు. అక్కడి నుంచి ఒకరోజు శాండియాకు మైరైన్ అనేటువంటి సముద్ర జంతువులు చూసి వచ్చాం. మరొక రోజు లాస్ వెగాస్ పట్టణం వెళ్ళి ఒక రాత్రి అక్కడే జరిగే అక్కడ ఈ జోదం బాగా ఉంటుంది. అంతా వదిలించుకోవడమే, మనకి వచ్చేదే ఉండదు. అవి కూడా మేము కూడా కొంత వదులుకొని వచ్చాం. ప్రతి హోటల్ నిండా గ్యాంబ్లింగ్ అంటే జోదం ఉంటుంది. ఆ పట్టణం యొక్క ప్రత్యేకత గ్యాంబ్లింగ్. ప్రభుత్వం అనుమతి సంపూర్ణంగా ఉంటుంది. దాని కొరకు దేశం అన్ని ప్రాంతాల నుండి వచ్చి పెద్ద మొత్తంలో జూదం. అక్కడ రాత్రి అనేది పగలనేది తలాలో అట్లాంటిసియాలో గుంటూరు జిల్లా ట్యుటోరియల్ నడిపిన జి పూర్ణచంద్రరావు, అక్కడ దగ్గరలో ఉన్న కొలంబస్ పట్టణంలో డాక్టర్ పి పూర్ణచంద్రరావు ఈ ఇద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యం అందుకు. వాషింగ్టన్లో మా దగ్గర బంధువు మా విద్యార్థి కూడా SSRK ప్రసాదింతో 3 రోజులు బస చేసి అందులో ఒక రోజు అక్కడ అందుబాటులో ఉన్న మా విద్యార్థులు ఇతర మిత్రులు గొప్ప డిన్నర్ ఏర్పాటు చేసి అక్కడి నుండి తెలుగు ప్రయాణానికి రావాల్సి ఉంది. న్యూజెర్సీలో ఉన్న డాక్టర్ ఇతిరాజులు నన్ను చూడకుండా ఎట్లా వెళ్తారు, కారులో వచ్చి న్యూజెర్సీలో ఆగండి అని అడిగారు. దానికి డాక్టర్ ప్రసాద్ అంగీకరి కారులో తీసుకొని వచ్చి అక్కడ పడ్డించారు.
ఆ రోజు అక్కడ ఉండి మర్నాడు న్యూయార్క్ వచ్చి అక్కడ నుండి ఇంగ్లాండ్ పోయి న్యూ వరల్డ్. మనం మామూలుగా అమెరికా అని మాట్లాడుకున్నప్పుడు ఉత్తర అమెరికా ఖండంలో ఒక భాగమైన యుఎస్ఏ, అమెరికా సంయుక్త రాష్ట్ర అమెరికా అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అంటే చాలా పెద్ద ఖండం. ఈ రెండు ఖండాలు 15 శతాబ్దం చివరి వరకు మిగతా ప్రపంచానికి తెలియదు. యూరోపియన్లు సముద్రయానంలో దిట్టలు కలు భూమి గుండ్రంగా ఉన్నప్పుడు ఆఫ్రికా ఖండం చుట్టూ ఇండియా చేరుకోగలమన్న భావంతో సముద్రయానం చేసి కనుక్కున్న భూభాగాలు. యూరోప్లో ఉన్న అన్ని దేశాలను ఉత్సాహవంతులు కొత్తగా కనుగొన్న అమెరికాలో బంగారం, వెండి రాసులుగా దొరుకుతుందని దాన్ని ఆ గోల్డ్ రష్ అంట. ఆ దేశాలకు వెళ్ళి అలా వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది అక్కడే స్థిరపడిపోయి స్థానికంగా ఉన్న ప్రజల మీద యుద్ధాలు చేసి వాళ్ళని చంపి ఆ భూమిని ఆక్రమించారు. స్థానికులపై వీరు గెలవడానికి ప్రధానం గన్ పౌడర్. స్థానికులు కర్రలతో కత్తులతో ఎంత యుద్ధం చేసినా తుపాకీ ముందు ఓడిపోయి ఇప్పటికీ కొద్దిమంది స్థానికులు కొన్ని ప్రాంతాల్లో శాంపుల్గా ఉంచారు. వారిని రెడ్ ఇండియన్స్ అంటారు. ఎందుకంటే మొదట కొలంబస్ అమెరికాను కనుక్కున్న ఇండియా అనే అనుకున్నారు. స్థానికుల రంగులు వేరుగా ఉండడం, అది ఇండియా కాదని తెలియటం వల్ల వాళ్ళని రెడ్ ఇండియన్స్ అని పేరు. చాలా పెద్ద భూమిని ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తూ సంపన్నులై ఎక్కువ భూముల్లో వ్యవసాయం చేయటానికి ఆఫ్రికా నుండి బలవంతంగా కొంతమంది నిగ్రోలను పట్టుకొని వాళ్ళతో పని చేయించుకునేవారు. వాళ్ళని స్లేవ్స్, బానిసలుగా అనేవారు. కాలక్రమేణా వారి జనాభా కూడా పెరిగి మేము స్లేవ్స్ కాదు, మానవులమే, మీతో పాటు అభివృద్ధి కావడానికి అవకాశం ఇవ్వాలని పోరాడి హక్కులు సంపాది 400 లేక 500 సంవత్సరాలు తెల్లవాళ్ళకి నెగ్రోలకు వివాహాలు కూడా జరిగి వాళ్ళకి సంతానం, సమాజం ఇప్పుడు అటు తెల్ల ఇటు నల్లవాళ్ళేక మధ్య వివిధ రంగుల వాళ్ళు అందరూ సమాన హక్కులు పొందారు. ఇప్పుడు అమెరికా ఖండాలు, యుఎస్ఏతో పాటు చాలా దేశాలు ఉన్న అందరి ఆర్థిక స్థితి ఒకే రకంగా లేదు. యుఎస్కి ప్రక్కనే ఉన్న మెక్సికో దేశం ఆర్థికంగా చాలా వెనకబడి పక్క రాష్ట్రాల్లో పనిచేసే మన భారతీయులు చెప్పారు. దక్షిణ అమెరికా ఖండంలో చాలా దేశాలు ఉన్నాయి. వీరు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి బతుకుతూ ఉంటారు. భాషలు కూడా వేరే. ఒక యుఎస్ఏలో మాత్రం వ్యవసాయకంగా ప్రారంభమైన సమాజం తొందరగా పారిశ్రామిక దేశమై ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా అభివృద్ధి చెంది మిగతా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం వహించే స్థాయికి చేరి ఒక యుఎస్ఏ వరకు తీసుకుంటే విస్తీర్ణం మన దేశానికి 3 రెట్లు, జనాభా మనలో 4వ వంతు. అమెరికా దేశాన్ని చాలా కాలం న్యూ వరల్డ్ అని పిలిచేవారు. మా చిన్నప్పుడు గుంటూరులో ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గారు అమెరికా వెళ్ళి తిరిగి వచ్చి ఆయనకి ఇంగ్లీష్ అంత బాగా రాదు. వెన్ ఐ వెంట్ టు ది అదర్ వరల్డ్, న్యూ వరల్డ్ అన్నారు. మై పిక్చర్ ఫెల్ ఇన్ మెనీ పేపర్ అన్నాడని జోకులుగా చెప్పుకునేవారు. అప్పుడు న్యూ వరల్డ్ అనే మాట ఎవరు ఉపయోగించడం లేదు. ఇప్పుడు నిజానికి మొత్తం ప్రపంచాన్ని గ్లోబలైజేషన్ అయిపోయి దీనికి కారణం గ్లోబల్ విలేజ్ అని పెట్టి ప్రయాణ సౌకర్యాలు, వార్తా సౌకర్యాలు ఎక్కువై ప్రపంచం ఏ మూల ఎంత జరిగిన మరొకరు వాళ్ళకి క్షణంలో తెలియదు. అబ్రహాం లింకన్ చనిపోయిన మిగతా ప్రపంచానికి ఆ వార్త పట్టింది ఎన్నాడు పట్టిందో ఊహించగలరా? గత 50 సంవత్సరాల నుండి మన దేశం నుండి చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లే కాక వ్యాపారస్తులు, ఇతరులు ఎక్కువగా వెళ్తూనే ఉన్నారు. మొదట్లో వెళ్ళేటప్పుడు కొన్నాళ్ళ నుండి తిరిగి వద్దామని ఉద్దేశంతో వెళ్ళినా ఎక్కువ మంది అక్కడే స్థిరపడిపోయి పిల్లల పెళ్ళిళ్ళు కూడా అక్కడి వాళ్ళతో వాడు అమెరికన్. కొంతమంది మేధావులు భావిస్తున్నట్టుగా ఇది బ్రెయిన్ మేధో వలస కాదు. వారి దృష్టిలో చూసినప్పుడు ఈ దేశం వాళ్ళని ఇమిడ్చుకోలేకపోయిందనేది కూడా యథార్థం. అమెరికాకు సంబంధించినంతవరకు ఇలా స్థిరపడ్డ వాళ్ళు కూడా మిగతా పౌరులతో వాడు సమంగానే భావిస్తారు. దీనికి కారణం అక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లా వచ్చిన వాళ్ళే. అమెరికా మంది ఇంగ్లాండ్ అమెరికా నుంచేమో ఇంగ్లాండ్ ఎయిర్పోర్టులో దిగేటప్పటికి మా పెద్దబ్బాయి రఘు రామో ఏదో
పెద్ద అబ్బాయి రమేష్ ఎయిర్పోర్ట్కి వచ్చారు. నాకు ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుండి పరాయి దేశంలో ఉన్నట్టు అనిపించాల. కారణం అక్కడ పనిచేసేవారు ఎయిర్పోర్ట్లో షాపులు నడిపేవాడు ఇండియన్స్. అది కాదు, అందరూ లండన్లో డాక్టర్ సత్యప్రసాద్ ఉండేవాడు. వెళ్ళి అక్కడ లంచ్ చేసిన తర్వాత బర్నింగ్ హ్యామ్లో డాక్టర్ శ్రీహరి నిర్మలా వాళ్ళింటో రాత్రి పూట మర్నాడు ఉదయం వారింగ్టన్ అక్కడ మా పెద్ద అబ్బాయి అల్లుడు పెద్ద అబ్బాయి రమేష్ పనిచేశారు. తర్వాత న్యూ సెంట్రల్ ల్యాప్టాన్ మొదలైన మా రెండవ అమ్మాయి ఉమా అల్లుడు సుబ్బారావు గారింటికి. అక్కడి నుండి ఒకరోజు ఎడింబర్గ్ నగరానికి వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీ మొదలైనవి చూశారు. వారింగ్టన్లో ఉండగా అక్కడ మా డాక్టర్లందరూ ఒక ఆదివారం రోజు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. సౌత్ అండ్ సీ అనే పట్టణంలో ఉన్న మా పూర్వ విద్యార్థి డాక్టర్ కె సుబ్బరాజు డిన్నర్కు ఆహ్వానిస్తే చాలా దూరం కనుక రాలేని క్షమించమని కాదుగా కోరి, అయితే మేమే వస్తామని చెప్పి తిరుగు ప్రయాణంలో లండన్ చేసి అక్కడ 30 మైళ్ళ దూరంలో ఉన్న సుబ్బరాజు ఇంటికి మేము వచ్చినందుకు ఆయన భార్య ఎంతో సంతోషించి దాదాపు ఆ రాత్రి అంతా కబుర్లతో గడిచిపోయి మర్నాడు ఉదయం బయలుదేరి లండన్ వచ్చి అక్కడి నుంచి విమానంలో తిరుగుపోయి రోడ్ల మీద విమానం గస్తీ. ఈ 2 దేశాల్లో అన్ని రోజులు మొత్తం 2 నెలలు తిరిగిన ఎక్కడా కారు చౌక అయినట్టు కనపడ. మెయిన్ రోడ్డు మీద మైలుకు ఒక తెలుగు బంకు ఉంది. తర్వాత అంతకుముందు విన్న నమ్మలేని విషయం, కొన్ని రోడ్లపై విమానం గస్తీ తిరుగుతూ ఉంది. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే దగ్గరే ఉండే పోలీస్ స్టేషన్ సమాచారం అందిస్తారు. ఇంగ్లాండ్లో ప్రత్యేకంగా చూసినవి షేక్స్పియర్ జన్మించిన స్థలం స్టాఫర్డ్స్ ఆన్ అవాన్, లేక్ డిస్ట్రిక్ట్ ఉన్న వర్డ్స్వర్త్ ఉన్న ఎడిన్బరోలో ఉన్న మెడికల్ కాలేజీ హాస్పిటల్, అక్కడ ఉన్న మ్యూజియం, అక్కడ ఉన్న పెద్ద ప్యాలెస్ రాబర్ట్ బ్రూక్ అంకితం చేయబడి. రాబర్ట్ బ్రూన్ గురించి మనవాడు చాలా పట్టుదలకు మారు పేరు మనిషిగా ఎక్కువసార్లు పరాజయం చెందిన దానికి ఎగరదాడిగా భావిస్తున్న బ్రూస్ అనుకుంటా. కానీ అక్కడ అన్ని తన్ని చాలా గౌరవిస్తాం. అలానే లండన్ దగ్గర కూడా 2-3 ప్యాలెస్లు చూశాం. ఇంగ్లీష్ వారు కొన్ని వందల సంవత్సరాల నుండి గొప్ప ప్యాలెస్లు నిర్మించుకోవడం అలవాటు. తర్వాత చిన్నప్పటి నుండి ఇంగ్లాండ్ గురించి ఆహార విషయంలో ఒక దురభిప్రాయం ఉంది. అక్కడి ఏమీ పండదని, కానీ అక్కడ గోధుమల పంట మొక్కజొన్న పంట చూసిన తర్వాత ఈ అభిప్రాయాన్ని మార్చుగా. అయితే అక్కడ గమనించదగ్గ విషయం, పొలంలో చాలా భాగం ఖాళీగా ఉంచి ప్రత్యేకంగా గడ్డి పెంచుతారు. పశువులు, అంతేకాక ఆవులు, గొర్రెలు పెంచుతారు. వీటిని వారు ఆహారంగా ఉపయోగించుకోండి. అక్కడ చూడగానే మనకు కనిపించేవి నల్ల జంతువులు, తెల్ల జంతువులు. నల్ల జంతువులు గేదెలు కాదు, అవన్నీ ఆవులే. తెల్ల జంతువులు గొర్రెలు. హైబ్రిడైజ్డ్ వల్ల వచ్చిన కొన్ని తరాల నుండి క్రాస్ బ్రీడింగ్ వల్ల మనకు కూడా జెర్సీ ఆవుల పరిస్థితి అంతే కదా. తెల్ల జంతువుల గొర్రెలు వీటిని ఆహారంగా ఉపయోగించుకోవటమే బొచ్చు కత్తిరించి ఉలెన్ వస్త్రాలు తయారు చేసుకొని అక్కడ తెల్ల ఆవులు కనిపిస్తాయేమని చూశా. వేల్స్లో మాత్రం ఒక ఫారంలో ఒక తెల్ల ఆవు మాత్రం చూశా. వేల్స్ ప్రాంతం వాడు బీదవారు, వెనకబడ్డవాడు అని అక్కడ అభిప్రాయం. స్కాట్లాండ్ వైపు వెళ్ళిన కొద్దీ ఆహార ధాన్యాల, పశువుల పోషణ ఎక్కువ. మనలాగానే ఇంగ్లాండు, వేల్స్, స్కాట్లాండ్ 3 ప్రాంతాలుగా వ్యవహరిస్తారు. వారు ప్రభుత్వాలు భిన్నంగా ఉంటాయని చెప్పడానికి ఒక కథ చెప్తా. ఒకరికి 3 ప్రాంతాల్లో ఒక్కొక్క స్నేహితుడు ఉన్నారు. తాను మరణించిన తర్వాత తను పూడ్చిపెట్టేటప్పుడు ముగ్గురు 1 పౌండ్ డబ్బు వెయ్యమని కోరారు. ముగ్గురు సరే అన్నారు. వేల్స్ వారు చిత్తశుద్ధితో 1 పౌండ్ నాణాన్ని అందులో వేసి, ఇంగ్లాండ్ వాడు 1 పౌండ్ చెక్కు రాసి అందులో వేశారు.